అందరు బాగున్నారా? ఆ? బయట చాలా చల్లగా ఉంది కదా. అమెరికాకు వచ్చినందుకు దిస్ ఇస్ అవర్ బ్లెస్సింగ్. స్నో అంటే తెలుసా, ప్రతి ఒక్కటి కూడా దేవుడిచ్చిన మనకు ఆ బ్లెస్సింగ్స్ అనుకోవాలి. చలికాలమే కానీ ఎందుకు ఈ ఋతువులు పెట్టిండంటే అన్నిట్లో దేవుణ్ణి మయంపరచాలని. అరే ఈ స్నో ఎందుకు వచ్చిందిరా, ఇది ఎందుకురా అని మన మనసులలో ఎప్పుడు కూడా ఉండకూడదు. అది దేవుని ఏర్పాటు కదా. దేవుని ఏర్పాటు కనుక దేవుడు నిర్మించింది కనుక దేన్ని కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుకోకూడదు కదా. పంట బాగా వండుతుంది. అందరికీ వందనాలు. దేవుని దయ వలన లాస్ట్ వీక్లో మనం ఇక్కడ కూడుకోలేదు. ఈ వీక్లో ఈ వారంలో మనము ఇక్కడ అందరం చూస్తుంటే చాలా నాకు హ్యాపీగా ఉన్నది, చాలా సంతోషకరంగా ఉన్నది. ఎందుకంటే లాస్ట్ వీక్లో మనము ఆన్లైన్లో చేసినాం, అక్కడ కూడా చాలామంది గ్యాదర్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. అరుణ్ బ్రదర్ ఒక మాట చెప్పిండు, నాకు మనసుకు బడే తగిలింది. ఆ మాట ఏంది తెలిసిన, జనులు మన మధ్యలో ఉంటారని. జనులు అంటే దేవుని ఎరుగని ప్రజలు. మనల్ని చూసి దేవుని ప్రజలను చూసి వాళ్ళు మారాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు జనులంట దేవుని కార్యాన్ని చూచి భయపడి దేవుణ్ణి అంగీకరించినట్టుగా మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ఇశ్రాయేలు ప్రజల్లో జనులు కూడా వస్తారు. జనులు వచ్చినప్పుడు దేవుని కార్యం ఆ యొక్క సముద్రంలో పాయలు చేసినప్పుడు జనులు చూసినప్పుడు, ఏంటి ఇది, 6 నెలల సముద్రము పాయలుగా అయింది, 6 నెలల్లో మేము నడుస్తున్నాము, ఏంటిదని విచిత్రపోయిన జనులు. కనుక మన జీవితంలో జనులు, ప్రతి ఒక్క కుటుంబంలో జనులు ఉంటారు. ప్రతి ఒక్క కుటుంబం రక్షించబడిన మనము, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన మనము, దేవుని ప్రజలలో జనులు కూడా ఉంటారు. దయచేసి గమనించండి. ఎప్పుడైతే బ్రదర్ చెప్పినప్పుడు నాకు చాలా విచిత్రం అనిపించింది. జనులు లేని చోటు ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ వెంబడి జనులు వచ్చినట్టుగా చూస్తాం మనం. జనులు అంటేనే జనులు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారంటేనే జనులు అని అర్థం. కనుక మన జీవితంలో జనుల మధ్య నివసిస్తున్నాం కనుక మనము కూడా ఒకప్పుడు జనులం కనుక యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం మార్చబడ్డాం. జనుల్లో నుంచి ప్రత్యేకపరచబడ్డ వారం జనులందరూ కూడా దేవుణ్ణి ఎరిగిన వారు కారు, యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన వారు కాదు. మనం మోషేను చూస్తాం. మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించిండు, నానా విధాలుగా కష్టపడి దేవునికి వ్యతిరేకంగా ఇస్తే అందరూ చనిపోతారు కూడా. దేవునికి ఎవరమైతే రక్షించబడిన తర్వాత, దయచేసి గమనించండి, రక్షించబడిన తర్వాత దేవునికి వ్యతిరేకంగా మన జీవితం జీవిస్తే దేవుని దృష్టికి పరలోకంలో మనము ఆయన దృష్టికి ఆయన గ్రంథంలో లిఖించబడిన వారం కాము. ఒక్కటి కూడా నేను మంచివాడిని నేను చెప్తలేను, మీ అందరికంటే పరమ పాపిని నేను. ఐ నో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. కనుక మన జీవితంలో ఎప్పుడైతే రక్షించబడమో, నేను 1972 సంవత్సరము జన్మించబడ్డా. ఎన్నో పొరపాట్లు చేసిన, జన్మించబడిన తర్వాత కూడా 72లో నేను రక్షించబడ్డా. హెబ్రోన్లో బాప్తిసం తీసుకున్నా. అది యూత్ మీటింగు. ఆ టైంలో నామకార్థంగా రక్షణ అదే రక్షించబడ్డ అక్కడ మాట్లాడతారు కూడా బ్రదర్స్.
తీసుకున్న తర్వాత నీవెందుకు రక్షించబడ్డావు, ఎట్లా రక్షించబడ్డావు, దేని కొరకు రక్షించబడ్డావు అని అంటే ఏదో చెప్పేస్తే బాప్తిసం ఇచ్చేసి. సరి అయిన రక్షణ అంటే ప్రభువు అయిన యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఎందుకు చనిపోయిండు. మనము ఆయనను అంగీకరించిన తర్వాత పొరపాటు చేయకుండా మన జీవితాలు ఉండాలని. అందుకొరకే మనం పొరపాటు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వాడినాం ద బెస్ట్ బుక్, అన్నిటికంటే మంచి బుక్ ఏదంటే ఈ ప్రపంచం అంతట్లో బైబిల్ అటువంటి బుక్ ఏది కూడా లేదు. ఏ బుక్లో రాయబడిన రాత కూడా మంచిగా రాయబడి ఉండదు. లోకం గురించి రాయబడి ఉంటుంది కానీ దేవుని సన్నిధి, దేవుని సన్నిధానం గురించి ఎక్కడ కూడా రాయరు. మీరు గమనించి మనమందరం ఎడ్యుకేషన్, నేను సాఫ్ట్ హృదయాన్ని గాను, మీరందరూ సాఫ్ట్ ఇంజనీర్సు, నేను మామూలుగా చదువునని. సాఫ్ట్ హృదయంలో ఉన్న వాళ్ళు మీరందరూ మేబీ గోయింగ్ టు నో వాట్ దే రైట్ ఇన్ ద బుక్స్. కనుక మన జీవితంలో ప్రభువును ఎరిగి ఉన్నామంటే, ప్రభువును కోరుకొని ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉన్నామంటే ప్రభు మార్గాలు ఎటువంటివో మనం తెలుసుకోవాలి. బ్రదర్ 4 విషయాల గురించి చెప్పిండు. 4 విషయాలు మనలో ఉన్నాయా? మనందరిలో కూడా 4 విషయాలు కూడా ఒక్కటే చెప్తుంటుంది, దేవుని సన్నిధిలో నీవు ఉన్నవా లేవా అని. దేవుని రక్షించబడ్డావు, పాప క్షమాపణ నీకు వచ్చింది. పాప క్షమాపణ ఇచ్చిన తర్వాత నీ దృష్టికి ఎలాగున్నావు? నేను ఈ అమెరికా దేశానికి వచ్చిన తర్వాత చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చూసిన, అందరిని చూసిన, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ కూడా మాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నదని జాబులలో చేరేవారు ఎంతమంది లేరు చెప్పండి? దేవుని ఎరిగి రక్షించబడి ఇవన్నీ చేసిన వారు. దేవుడు అట్లా చెప్పిండా? అది ఏది ఉన్నదో అవునంటే అవును, కాదంటే కాదు, ఈ 2 మాటలు మన జీవితంలో ఉండాలి. నానా విధాలుగా లోకం గురించి నానా విధాలుగా మనం ప్రవర్తిస్తుంటాం. దేవుని ప్రవర్తన లోకంలో జీవించుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ కూడా ఆయన పాపం చేయలేదు. అతనికి ఎవరి మీద కూడా చెడు దృష్టి, చెడు తలంపు లేదు. ఎందుకు అట్లా చేసిండు? మన జీవితాలు చక్కగా చేయడానికి. అందుకొరకే మోసే ఐగుప్తులో నుంచి ప్రజలను బయటకు తెచ్చిండ్రు, మంచిగా దేవుని దృష్టికి యథార్థంగా జీవించాలని. అక్కడ కూడా పడిపోయిన వారు. మోసే చనిపోయిన తర్వాత యెహోషువను ఏర్పరచుకున్నాడు దేవుడు. ఏర్పరచుకొని ఏం చేస్తాడంటే ఆయన ఈ యెహోషువ ఆయన నడిపించిన నడవడి ఎట్లా ఉన్నదంటే భలే చక్కగా ఉంటుంది. మీరు గమనించి యెహోషువ గ్రంథాన్ని చూస్తే ఆ ప్రజలందరంట దేవుని దృష్టికి యథార్థంగా నడిచినట్ట, ఆయన చెప్పినట్టు నడిచిన వారుగా ఉన్నారు. మనం అనుకుంటాము నాకు అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు. మనము యథార్థంగా లేకుంటే మనకెక్కడ సరిగ్గా చేస్తాడు దేవుడు? ప్రతి ఒక్క దానిలో కూడా, జాబ్లో కానీ దేంట్లో కూడా అన్ని దేవుడే చేసేవాడు, మనుషులు చేసేవారు. ఇప్పుడు చెప్పినట్టుగా బ్రదర్ ఏం చెప్పిండు, మనం మనుషులు చేస్తున్నాము, దేవుడు మనకు వరం ఇచ్చిండు కాబట్టి ఆ వరం ద్వారా ఇతరులను రక్షణలోనికి తెస్తున్నాం. అదేవిధంగా ఈ యెహోషువ మోసే 120 సంవత్సరాలు బతికిండు, చనిపోయిండు. పిస్గా అనే కొండకు దేవుడు తీసుకుపోతాడు. అయ్యా నీవు కనాన్ దేశానికి పోవు. నేను ఇది మామూలుగా చదివినా మీకు అందరికి తెలిసి ఉంటుంది. కొండకు తీసుకుపోయి ఇదంతా చూపెడతాడు. ఏది కానాన్ అంతా కనిపిస్తాడంట. కొండ మీద నుంచి అంత దూరం ఎట్లా కనిపించిందో మరి మోసకు. దేవునిలో ఉంటే ఎంత దూరమైనా కానీ కూడా అందరినీ గమనించవచ్చు.
కనుక మనము యథార్థంగా ఉండాలని, యథార్థతతో బల్ల దగ్గరికి వెళ్ళాలని దేవుడు కోరుచున్నాడు. ప్రార్థించుకుందాం. మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మరి యొక్క పర్యాయం నీ పాదముల దగ్గరకు వస్తున్నాం. నీ మాటల పరలోక దర్శనంతో నాకు దయచేసి ప్రభువా, మేము యథార్థమైన జీవితం జీవించుటకు నీ మాటలు నా నోటి బూరగా ఉండి నీవు పలుకమని యేసు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. దయచేసి యోషువ 23వ అధ్యాయము క్రీస్తు గురించి ఒక మాట చదువుకుంది. ఎవరన్నా దయచేసి గట్టిగా చదవండి. 24వ అధ్యాయము 25, 26, 27 వచనాలు చదవండి. ఎవరన్నా. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యమును రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలోనున్న సింధూర వృక్షము క్రింద నిలువబెట్టి జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడ్డది గనుక అది మనకు సాక్షిగా నుండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడలా అది మీ మీద సాక్షిగా ఉండును. అప్పుడు యెహోషువ ప్రజలను చూడండి, కానాను దేశానికి వచ్చిన తర్వాత యెహోషువ పెద్దోడు అయిపోయిండు, ముసలోడు అయిపోయిండు. నేను సావనికి దగ్గరకు వచ్చిస్తున్నా, నాకు 110 సంవత్సరాలు వస్తున్నాయి, మీరు జాగ్రత్తగా వినండి. మోషే మనకి ఏం ఆజ్ఞలు ఇచ్చిండో ఆ ఆజ్ఞలను మర్చిపోకుండా మన జీవితంలో యథార్థమైన జీవితం జీవించాలని ఆ రాతి మీద రాసి మనకు గుర్తుగా, మనందరికి గుర్తుగా. రాతి అంటే ఏంటి తెలుసు కదా, క్రీస్తు అనే పదం మనకు అక్కడ తెలుసుకోవాలి. ఇవన్నీ క్రీస్తు యేసు ప్రభువుకు తెలుసు. మోషే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు యేసుక్రీస్తు ప్రభువు రాలేదు. యేసుక్రీస్తు ప్రభువు కొట్టివేయటకు రాలేదు కదా, మనకు అందరికి తెలుసు. మత్తయి సువార్త 5వ అధ్యాయము దయచేసి 17వ వచనం ఎవరైనా చదవండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. దయచేసి కేర్ఫుల్, మీరు తలంచొద్దు. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు నేను రాలేదు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు రాలేదు. ఈ ధర్మశాస్త్రము దేవాదేవుడు సృష్టికర్త ఈ మోషేకు మనకిచ్చినట్టుగా నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి మనకు కనిపిస్తాయి. ఇవన్నీ ధర్మశాస్త్రము ఏమేమి చెప్పిండో మనకు అందరికి తెలుసు. ఎలాగుండాలి, ఎలాగని జీవించాలి. ఇక్కడ కూడా మత్తయి సువార్త యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో ఈ మాటలు చెప్తుంటాడు. ఏమనంటే ధర్మశాస్త్రం అంటే ఏంది, మన జీవితం ఎలాగుండాలి, మన జీవితంలో ఎలాగ మన జీవితం గడపాలి, దేవుణ్ణి వెంబడించే పద్ధతి యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ అధ్యాయంలో 5వ అధ్యాయంలో విశదీకరిస్తాడు. దయచేసి చదవండి బ్రదర్. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఇక్కడ అది చెప్పిన తర్వాత 17వ వచనం చెప్పిన తర్వాత 21వ వచనంలో కొన్ని మాటలు చెప్తాడు. చూడండి, నరహత్య చేయవద్దు, చూడండి మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు, నరహత్య
చేయవద్దు. ఇది పూర్వమే చెప్పిండు మీకు ఇవన్నీ చేయొద్దని. దాని తర్వాత చదువు బ్రదర్. నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా చూడండి, దయచేసి గమనించి మీరు చూడండి. యేసుక్రీస్తు ప్రభు రక్షించబడిన మనకు ఏం చెప్తున్నాడో. నీవు అనవసరంగా నీ సహోదరుని మీద కోపపడితే నీకు శిక్ష, బాధకరమైన శిక్ష నీకుంటుందని చెప్తున్నాడు. దాని తర్వాత తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. మనం ఎన్నోసార్లు ఇలా వాడు పనికిమాలినోడు, వాడేందిరా అని మాట్లాడుతుంటాం. మనం చాలా జాగ్రత్తగా క్రీస్తు యేసుని నమ్ముకున్నామని మనం అనుకుంటున్నాం, కానీ మనము ఆయనలో ఎవరం కూడా లేము. ఈ మాటలు చదువుతుంటే నాకు భయం కలిగింది, చాలా భయం వేసింది. ఎవరిని కూడా, నిన్ను అసహించుకున్న కూడా యేసుక్రీస్తు ప్రభు ద్రోహి అని అనలేదు కదా, వ్యర్థుడా అని అనలేదు. మన జీవితంలో ఇక్కడ యెహోషువ నడిపిన ఇశ్రాయేల్ ప్రజలు ఎలాంటి జీవితంలో ఉన్నారంటే దేవునికి సమీపంగా దగ్గరుండి ప్రతి ఒక్కటి కూడా జయించారు. ఈ యొక్క యెహోషువ మరణమైనంత వరకు కూడా, మరణించిన తర్వాత కూడా వాళ్ళందరూ ఇశ్రాయేల్ ప్రజలందరూ పెద్దలందరూ చనిపోయిన తర్వాత అప్పటికి కూడా దేవుని ఎదుట నమ్మకంగా జీవించినట్టుగా చూస్తాం. యెహోషువ గ్రంథకర్త రాసిన మాటలు భలే చక్కగా ఉంటాయి. ఇవన్నీ చేయవాడు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి చేయవాడు దేవుడే, వేరే వాళ్ళు కాదు. దేవుడు ఆయన యెహోవా ఏం చెప్తారు చూడండి, దయచేసి చూడండి. యెహోషువ 23 3వ వచనం ఎవరైనా చదవండి. ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు యెహోషువ, మీ దేవుడైన యెహోవా నేను చేసినట్టుగా చెప్తలేడు, నాకు ఆజ్ఞాపించిండు. దేవుడు నన్ను మోషే రీతిగా నడిపిస్తానన్నాడు. మోషేకిచ్చిన పనులన్నీ చెప్పి నీకు నేను తోడుగా ఉంటానన్నాడు. ఈయన ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ కార్యాలు నేను చేసినవి కాదు, దేవుడైన యెహోవాయే. దాని తర్వాత చదువుమా. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము మీరందరు చూసిండ్రు, మనకు యుద్ధం చేసేవాడు ప్రతి ఒక్క దాన్ని, పనుల్లో కానీ, నిజోబంలో కానీ, ఇంట్లోనే కానీ, ఎక్కడనే కానీ, ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజల్లో మనం చేరిన తర్వాత మన జీవితం అంతా కూడా ఆయన చేతికి అప్పగించాలి. మీకు ప్రతి ఒక్కటి కూడా మీ భారం ఏమున్నా కానీ కూడా నా మీద పడేసేయరా అని అన్నాడు. మీరు ఎందుకు చింత చేస్తున్నారు? నీకు తిండి లేదని, నీకు వస్త్రం లేదని, నీకు ఇల్లు లేదని, నీకు భర్త లేడని, భార్య లేడని దిగులు పడకు. ఇవన్నీ చేసేవాడు ఇశ్రాయేల్ ప్రజలారా, మీరు అన్నీ చూసిర్రు దేవుడు చేసినవి. ఇవన్నీ ఎవరు చేసిందంటే దేవుడు చేసిండు. ఆ దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు యథార్థమైన జీవితం జీవించాలి. అదే అక్కడ చెప్తున్నాడు. 24, 26 వచనంలో అది మాటలు చెప్తుంటే నాకు భలే భయంకరంగా ఉన్నాయి అవి. 26, 24 అధ్యాయం యెహోషువ 24, 26.
దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి ఉమ్. పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములో ఉన్న సింధూర వృక్షం కింద దానిని నిలవబెట్టి జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినపడను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మన మీద ఎవరు సాక్షిగా ఉన్నారు? రాయి. రాయి ఎందుకు సాక్షిగా ఉండాలి? రాయి ఎందుకు సాక్షిగా ఉండాలి చెప్పండి? ఆ రాయి అంట ఈ మాటలన్నీ కూడా విన్నదంట. విని అది రాయి మనకు సాక్షిగా ఉంటుంది అని ఇశ్రాయేలు ప్రజలకు చెప్తే దేవుని దృష్టికి యథార్థంగా జీవించినట్ట. జీవించి వాళ్ళ జీవితాల్లో నేను అనుకుంటా మోషే అందరినీ తీసుకొని వచ్చిన తర్వాత దేవునికి వ్యతిరేకంగా జీవించిండ్రు, కానీ ఈయన నడిపించినప్పుడు ఎవరు కూడా వ్యతిరేకంగా జీవించినట్టుగా లేదు, కనిపించదు. మీరు దయచేసి చదివి చూడండి, అంత చక్కగా నడిపిస్తాడు. 31లో చూడండి, ఇక్కడ ఈ యెహోషువ ఎంత చక్కగా నడిపిస్తాడంటే ఇశ్రాయేలు ప్రజలను ఈయన కానాను దేశానికి తీసుకుపోతాడు. ఎంతోమంది రాజులను అందరు జయించి ఇంకొకటి ఏం చేస్తారు తెలిసిన, కొంతమంది జనులను ఆ ఇశ్రాయేలు ప్రజలలో పెడతాడు. ఎందుకంటే మనల్ని చూసి ఇశ్రాయేలు ప్రజలలో తప్పు చేయకుండా ఉండాలని. అక్కడ ఏం మాట చెప్తాడంటే, మీరు ఇక్కడ యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ చెప్తాడు, మీరు అన్యులు చేసినట్టుగా ప్రజలు చేసిన రీతులు, ప్రజలు చేసిన విగ్రహాలను పూజించకుండా వాటికి దూరంగా ఉండాలి. కనీసం వాటి పేరైనా ఎత్తొద్దంట అని చెప్తాడు అక్కడ. అలాంటి జీవితం మనలో ఉన్నదా? మనము చాలాసార్లు చెప్తుంటాం, ఏమేమో చేస్తారని హిందువులన్నీ. వి షుడ్ నాట్ నేమ్ ఫర్ ది ఏమంటారు ప్రజల విగ్రహాల గురించి. కనుక మన జీవితాలు ఎలాగున్నాయో ఒకసారి మనం పరీక్షించుకుందాం. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చిండు, ఆయనలాగా ఉందామా? యెహోషువ నడిపించినప్పుడు మోషే ఆజ్ఞలన్నీ కూడా యెహోషువకు వివరించి చెప్తాడు. చూడండి, యెహోషువ 1వ అధ్యాయము, దయచేసి 8వ వచనం, 1వ అధ్యాయం 8వ వచనం చదువు. ధర్మశాస్త్ర గ్రంథములు నీవు బోధింపక తప్పిపోకూడదు. యెహోషువకు దేవుడు, ఇది దేవాదేవుడు చెప్తున్నాడు, మోషే చెప్తలేడు అక్కడ, దేవాదేవుడు చెప్తున్నాడు. మోషే నిర్ణయించిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతా కూడా నీవు ఈ ప్రజలకు చెప్పాలి, వాళ్ళ పిల్లలకు చెప్పాలి. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ చదువు బ్రదర్. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు. మనము ప్రతి ఒక్క దాంట్లో కూడా రక్షించబడ్డము, అన్ని చేసినాము, కానీ ఒక్కటి కూడా తప్పిపోకుండా క్రీస్తును వెంబడించాలి, దేవాదేవుని వెంబడించాలి, లోక సృష్టికర్తను వెంబడించాలి. కనుక మన జీవితంలో దేవుణ్ణి అంగీకరించిన మనం, ప్రత్యేకించబడిన మనం, రోజు మనము బైబిల్ చదువుతున్న మనం ఎలాగున్నాం ఒకసారి పరీక్షించుకుందాం. ఇక్కడ ఊకనే దేవుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తలేడు. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చెప్తున్నాడంటే, నేను అవన్నీ కూడా ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నాయన్నీ, పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయన్నీ కూడా. ఇంకోటి ఏం చెప్తాడంటే శిష్యులకు, ఆ కాలంలో ఎప్పుడు ఆది కాండం జరిగిన కాండంలో నోహో దినాల్లో ఎలాగ జరిగిందో ప్రభువు వచ్చేటప్పుడు అదే విధంగా జరుగుతుంది. మనం చాలా జాగ్రత్త ఉండాలి సుమి, మనం చాలా జాగ్రత్త ఉండాలి. అరుణ్ బ్రదరు 4 చెప్తుంటే నాకు ఏమనిపించింది తెలిసిన, నేనున్నానా అనిపించింది. ఆ రీతి నాలో ఉన్నదా, మనలో ఉన్నదా?
అందుకొరకే మన కుటుంబాలలో కూడా జనులు ఉంటారు, దేవుడిని ఎరగని ప్రజలు ఉంటారు. వారి మధ్యలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు వాళ్ళని పెట్టిండట. ఈ యొక్క యోషువ గ్రంథంలో ఉంటుంది. ఈ ప్రజలను ఎందుకు పెట్టిండంటే మనము వాళ్ళ రీతిగా నడుచుకుంటున్నామా, నడుచుకుంటలేమా, వాళ్ళు లేకుంటే నాశనానికి గురి అవుతాం. ఎక్కడ వెళ్ళినా కానీ కూడా, మీరు ఏం చేసినా కానీ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మనకు చాలామంది హిందూ సహవాసం ఉండలేదని నేను అనను, మనకందరికీ ఉంటుంది. కానీ వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండేది మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభులో మనం జీవించినప్పుడు, క్రీస్తు యేసు ప్రభు ఎలాగా ఈ లోకంలో జీవించిండో మనం బైబిల్ చదువుతూ ఉంటాం కదా. పేతురు గ్రంథకర్త చెప్తాడు, ఆయనలో ఏ కపటం లేదు, ఏ పాపం లేదు. మనలో ఎన్ని పాపాలు ఉన్నాయో చూసుకుందాం ఒకసారి. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము కొన్ని చెప్తాడు చూడండి. 43వ వచనము కూడా చదవండి. నీ పొరుగు వానిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ 2 మాటలు చెప్తాడు, ప్రేమ, ప్రార్థన. ప్రార్థన అంటే చాలా భయంకరమైనది తెలిసిన. మనం పెదవులతో ప్రార్థన చేస్తూ ఉంటాం. శత్రువులను ప్రేమించకుండానే మనం ప్రార్థన చేస్తాం. శత్రువుని ఎలాగన ప్రేమించాలి? క్రీస్తు యేసు మనం అందరం కూడా ఆయనకు శత్రువులం. దయచేసి అది గమనించాలి. మొట్టమొదటిగా క్రీస్తుకు మనం అందరం కూడా శత్రువులం. అయినప్పటికీ ఆయన అపారమైన ప్రేమతో, ఆయన ప్రేమ గల కనుదృష్టితో నన్ను అందరినీ కూడా ఆయన సన్నిధానానికి తీసుకొని వచ్చాడు. శత్రువులను ప్రేమించుమనే మాట మీరు విన్నారు కదా. శత్రువులను ప్రేమించకుంటే మన స్థితి ఏంటి? కనుక మనము శత్రువులను ప్రేమించి, నిన్ను ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తే ఏం ప్రయోజనం? మనం నిన్ను ప్రేమించిన వాళ్ళను ఎక్కువగా ప్రేమించాలి. నిన్ను ప్రేమించిన వాళ్ళకంటే ఎక్కువగా ప్రేమించాలి. అంతగా మనల్ని ప్రేమించడు యేసుక్రీస్తు ప్రభు. 24వ వచనం 24-25. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, ఒకవేళ నీ అర్పణము అర్పింపము. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు బలిగా నీకు నాకు అర్పించబడిన బల్ల మన ముందుంది. ఒకవేళ నీకు అటువంటిది అవమానకరమైన నీ హృదయంలో ఉంటే, దేవుని బల్ల దగ్గరికి రాకుండా మొట్టమొదట నీ సహోదరుడే కానీ సహోదరే కానీ ఎవరే కానీ నీకు నేను మంచిగా లేని అని అనిపిస్తే అప్పుడే పోయి నువ్వు క్షమాపణ అడిగి నువ్వు బల్ల దగ్గరికి రావాలని కోరుచున్నాడు. మన జీవితంలో బల్ల అంటే ఆశమాష కాదు. ఇది వేరే వాళ్ళు అర్పించే బల్ల కాదు. ప్రభుని యేసుక్రీస్తు ప్రభుది. స్వచ్ఛమైన వాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపం లేనివాడు, పరిశుద్ధ రక్తము నీ కొరకు నా కొరకు కార్చి ఆయనను పరీక్షించబడి ఆయనను వెంబడించుటకు, ఆయనను ఎప్పటి వరకు అంటే ఆయన వస్తున్నాడు. ఈజ్ కమ్మింగ్ బ్యాక్ టు సీ యూ. మనల్ని చూడడానికి వస్తున్నాడు. సంతోషముగా మనము ఎదుర్కోవాలి ఆయనను. మనం పాపం పెట్టుకొని, మన కడుపులో అసూయ పెట్టుకొని, ఒకరిని ప్రేమించకుండా పెట్టుకొని, కొన్నిసార్లు మనము
పెద్దలను కూడా అసహించుకుంటాం. దట్ ఈజ్ నాట్ రైట్. దయచేసి మీకు హృదయపూర్వకంగా వందనాలు చేసి మీకు నేను మనవి చేస్తున్నా. పెద్దలైన వాళ్ళను మనం చాలా గౌరవించాలి. నేను బైబిల్ చెప్తుంది, అది నేను కాదు, బైబిల్ చెప్తున్నది. తిమోతి గ్రంథకర్త ఈ మాటలు రాస్తున్నాడు చివరి అధ్యాయంలో. దయచేసి చూడండి, మొదటి వచనం చూడండి. మొదటి తిమోతి 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఏమన్నా వృద్ధుని గద్దింపక వృద్ధిగా చూడండి, వృద్ధులను గద్దింపక తండ్రులాగా తల్లుల్లాగా భావించి హెచ్చరించుము. దయచేసి ఎవరి మీద కోపగించుకోకుండా దేన్ని కూడా హెచ్చరించకూడదు. దాని తర్వాత చదువు బ్రదర్. అన్నదమ్ములని, యవ్వనస్తులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెండ్రులని, పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరింపు. చూడండి, మంచి ప్రవర్తన కలిగి వాళ్ళకు సంబోధించాలి. మంచి ప్రవర్తన కలిగి నీ మాటలు ఎట్టుకుంటా మృదువైన మాటలతో, మృదువైన స్వచ్ఛమైన మాటలతో, కోపగించుకోకుండా మంచి మాటలతో మనము ప్రవర్తించి వాళ్ళకు చెప్పుకోవాలి. మనం కొన్నిసార్లు వితౌట్ రీజన్ అనుకోకుండానే మనం ఏదేదో అనేస్తాం. మనం రోజు ప్రతి ఆదివారం బల్ల తీసుకుంటున్నాం. ఎట్లా తీసుకుంటున్నామో మనకు తెలుసు. మన జీవితాల్లో ఎట్లున్నాయో మనకు తెలుసు, దేవునికి తెలుసు. నీకు మర్చిపోయినా కానీ కూడా దేవుడు మరవనివాడు. ప్రతి ఒక్కటి కూడా జ్ఞాపకం ఉంచుకుంటాడు. వీ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్ అన్ని విషయాల్లో. అందుకొరకే ఈ యెహోషువ స్వచ్ఛమైన మార్గాన్ని ఏర్పరచుకొని ఏమంటాడంటే, మీరు ఈ దేవుణ్ణి నమ్మకున్నా కానీ నేను నా ఇంటి వారైతే ఆయనను వెంబడిస్తాం. అలాంటి రీతి అలాంటి భావన మన హృదయాల్లో నింపుకొని దేవుని దృష్టికి యథార్థంగా జీవించి మనల్ని మనం పరీక్షించుకొని మనము బల్లలో పాల్పొందాం. ఏమంటాడంటే పౌలు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులది ఇచ్చినప్పుడు ఏం చెప్తాడంటే, నేను ప్రభు వలన పొంది తిని, నేను ప్రభు వలన పొందిన. ఎందుకంటే నేను ప్రభువు లేక జీవించి, ఒకప్పుడు నేను ప్రభువు లేకుంటే నేను ప్రభు పిల్లలను హింసించిన, ప్రభు పిల్లలను బాధ పెట్టిన, చెరసాలలో వేసిన. ఇప్పుడైతే నేను ప్రభు వల్ల జీవిస్తున్నా, ప్రభు పోలికలో నేను జీవిస్తున్నా కనుక నేను ప్రభు వలన పొందింది నీకు ఇస్తున్నానని క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఇచ్చాడు. యథార్థమైన జీవితంలో మనల్ని మనం పరీక్షించుకొని సరిచేసుకొని, ప్రభువా నేను దీనిలో తప్పుపోయినా, నేను యెహోషువ వల్లే యథార్థమైన జీవితం నాలో లేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని నేను విఫలం చేసిన, సరిగ్గా తీసుకోలేదు, సరిగ్గా ఆయన ఆజ్ఞలను అనుభవించలేదు, ఆయన ఆజ్ఞల ప్రకారం నేను నడవలేదు. ఇప్పుడైనా నేను సరిగ్గా నడిచి నీలో ఉండి నీ శరీరాన్ని నేను తీసుకుంటా. ఎప్పటి వరకు? ప్రభు వరకు, యేసుక్రీస్తు ప్రభు. మనం చూస్తున్నాం అనేక రీతిలుగా లోకమంతట్లో శత్రువులు హింసిస్తున్నారు, క్రైస్తవులను హింసిస్తున్నాడు. అట్లా హింసించిన కానీ కూడా దేవుని మరవకుండా మరణమవుతున్నారు. కనుక మనము వారి గురించి కూడా ప్రార్థన చేయాలి. యథార్థమైన హృదయంతో వారి గురించి ప్రార్థన చేయాలి. శత్రువుల గురించి ప్రార్థన చేస్తే వాళ్ళు మారాలని ప్రభువుని అడగాలి. కనుక మన జీవితంలో యథార్థమైన జీవితం జీవించి ప్రభు వల్ల పాల్పొందాం, మనం పరీక్షించుకుందాం. అందుకొరకే పౌలు గారు మంచిగా రాస్తాడు కదా, మనల్ని మనము పరీక్షించుకోవాలి, వేరేలు కాదు పరీక్షించటం. నీవు ఎవరు కూడా వాళ్ళు తప్పు చేసినా కానీ కూడా వాళ్ళని పరీక్షించడానికే మనకు సెలవు లేదు, మనల్ని కోరలేదు దేవుడు. మీరే పరీక్షించుకోండి, మీ జీవితాలు ఎలాగున్నాయో
పరీక్షించుకొని ప్రభు బల్ల దగ్గరికి రండి అని ఆయన కోరుతున్నాడు. యథార్థమైన జీవితంతో ఆయన బలలో ఆయన సావాసంలో మనం నిలిచి ఉండాలని ప్రభు కోరుచున్నాడు. దేవుడి మాటలు మనకు దీవించునుగాక.